జనసేన సుజాత గారు సో మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి ఒక నిమిషం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రజా దర్బార్లు పెడుతున్నారు తీసుకుంటున్నారు. ఒకవైపు ఆయన పనిలో ఉండగానే మడ్ స్లైడింగ్ ఒకటి జరుగుతుంది. ఆయన మీద ఏమని గోదావరి జిల్లాలో డయేరియా లేకపోతే ఫలానా చోట ఇసుక దోపిడీ కొంచెం వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలో మీకు అంతర్గత నిర్మాణం లేదనే విషయాన్ని పదే పదే ఎత్తి చూపే కార్యక్రమం మీ భాగస్వామ్య పక్షాల నుంచే వస్తుంది. అంటే యూ నీడ్ టు బి వెరీ విజిలెంట్ అండ్ కేర్ఫుల్. అదర్వైజ్ ఏంటంటే మీరు పార్టీగా మిమ్మల్ని బీలిటిల్ చేసే కార్యక్రమం అయితే నడుస్తుంది. వైసీపీకి ఆ శక్తి ఎలాగూ లేదు, వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ ఆ శక్తి లేదు. సో అదేదో ఈ మడ్ స్లైడింగ్ జరుగుతున్న దాని మీద మీరు దృష్టి పెట్టలేదనుకోండి, గ్రాడ్యువల్గా మీ పునాదుల మీద బలంగా దెబ్బ పడే ప్రమాదం కనిపిస్తుంది. సో మీరు చూడండి సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి చాలా పెద్దగా హైలైట్ అవుతున్నాయి. గోదావరి జిల్లాలో డయేరియా మీద ఉప ముఖ్యమంత్రి గారికి పట్టదా? ఆయన ఎందుకు వారం 10 రోజులు అయింది ఆయన ఉద్యోగం మొదలెట్టి, ఆయన ప్రజా దర్బారు పెట్టి ఏదో చేసుకుంటున్నారు. మీరు సెక్షన్ ఆఫ్ మీడియాలోని ఇవన్నీ హైలైట్ అవుతూ వస్తున్నాయి. సో మీకు 2014-19 మధ్య ఎదురైన అనుభవాలు ఉన్నాయి చూసారా, అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. రూపం మార్చుకుంటుంది ఎప్పుడు కూడా అండి. తుఫాన్లు రూపం మార్చుకుంటాయి, పేర్లు మారుతుంటాయి. మీరు అప్రమత్తంగా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే సందర్భం అయితే ఏర్పడింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఏమంటారు? నమస్తే సార్, వాసుదేవన్ గారు. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ సభ్యులకు 99 వీక్షకులకు అందరికీ శుభోదయం అండి. జనసేన పార్టీ పోరాటాలు అనేవి కొత్తవి కాదు సార్. మొదటి నుంచి పోరాటాలతోటే ఒంటరిగానే పోరాటం మాకు అలవాటైంది. అలాగే అధికారం ఉంటేనే కానీ ఆలోచన చేయండి, వినండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేయండి. మాకు పోరాటాలు కొత్త కాదు, ప్రశ్నించడం కొత్త కాదు, మేము వీటిని ఎదుర్కొంటాం 10 ఏళ్ళుగా చెప్పారు కదా. మీరు చెప్పడం ఆపేసి కార్యాచరణలోకి రండి. ఇప్పుడు ఆ మడ్ స్లైడింగ్ బిగిన్ అయింది పవన్ కళ్యాణ్ గారి మీద అని చెబుతున్నా. ఇది మీరు అప్రమత్తం కావాల్సిన సందర్భం, సమయం. సో ఇది మీరు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడలేదనుకోండి, మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ అవుతాయి మరో 6 నెలల్లో అనేది ఇండికేషను. మీరు అనొచ్చు వైసీపీ ఇది చేస్తోంది అని, వాళ్ళకి ఆ శక్తి లేదు, ఆసక్తి ఉండొచ్చు. వాళ్ళకి అసలు ప్రతిపక్ష హోదాకి సంబంధించి వాళ్ళు లెటర్లు రాసుకునే కార్యక్రమంలో బిజీగా ఉంటే మీరు వాళ్ళని అనేసి ఏదో మీ భుజాలు ఇలా అనేసుకొని మీరు సంతృప్తి పడితే ఎవరు చేయగలిగింది ఏం లేదు. మడ్ స్లైడింగ్ ఆయన మీద బిగిన్ అయింది, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది అబ్జర్వేషన్. మాకు పోరాటాలు అర్థమైందండి, మీ పాయింట్ నాకు అర్థమైంది సార్. వైసీపీ అనే కాదు, ఎవరు మా మీద బురద జల్లాలని ప్రయత్నించినా తిరిగి వాళ్ళ మీదే బురద జల్లేటట్టు ఖచ్చితంగా జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన నాయకులు సిద్ధంగా ఉంటారండి. ఎందుకంటే వర్క్ విషయంలో ఎటువంటి తేడా రాదు. ఆయన ఆల్రెడీ తాగునీటి సరఫరా విషయంలో అంటే ఈ సీజన్ అంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే సీజనల్ వ్యాధుల మీద ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. మా మీద వేలెత్తి చూపే విధంగా ఎవరు కూడా ఏ పార్టీ అయినా కూడా మా మీద వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా మేము ఖచ్చితంగా పనిచేసుకుంటామండి. ఆ విధంగా అప్రమత్తంగానే మొదటి రోజు ఎన్నికైన దగ్గర నుంచి ఆ విధమైన అప్రమత్తతోటే మేము ఉన్నామండి. మేము అంత మంచి విజయం వచ్చేసిందని ఒక ధైర్యంతో ఒక నిరాసక్తతతోటి అట్లా ఏమి లేవండి. అంటే మేము నిద్రపోవట్లేదు, ఖచ్చితంగా అప్రమత్తంగానే ఉన్నాం. ఎటువంటి రాజకీయాల్లో ఎట్టి నుంచి అయినా మన మీద రాళ్లు పడతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనం కూర్చున్నది ఒక బాధ్యతాయుతమైన ప్లేస్ లో కాబట్టి ఎటువైపు నుంచైనా ఏ చిన్న తేడా వచ్చినా అందరూ రాళ్లు వేయడానికే ట్రై చేస్తారు. ఎప్పటికప్పుడు మన మీద పెత్తనం చెలాయించడానికే ట్రై చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ నాకు అర్థమైందండి. ఆ విషయంలో మేము అప్రమత్తంగానే ఉంటాము. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభ అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్ రాసిన విషయంలో ఒక్కటే అండి, మాకు ఒక్కటే అనుమానం. అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల తరఫున మీరు అసెంబ్లీలో మాట్లాడతారా? ఒక ఎమ్మెల్యేగా మీకు ప్రజలు ఇచ్చింది హోదా కాదా? మిమ్మల్ని గెలిపించినందుకు మీ నియోజకవర్గ ప్రజలకి మీరు బాధ్యతగా వారి తరపున వారి వాయిస్ వినిపించాల్సిన అవసరం మీ మీద లేదా? ప్రజల తరపున పోరాడాలి, ప్రజలకి ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వస్తారు. దానికి ఒక హోదా ఉంటేనే మీరు మాట్లాడతానంటూ చాలా తప్పండి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు అసెంబ్లీకి రావాలంటూ అసలు లెటర్ రాయడం చాలా తప్పు, హాస్యాస్పదంగా కూడా ఉంది.
అంటే ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏదైనా హోదా ఉంటేనే ప్రజల తరఫున మాట్లాడతారా అసెంబ్లీకి వచ్చి? మీరు మొదటి రోజు అసెంబ్లీకి వచ్చారు, కనీసం మీతో పాటు గెలిచిన మీ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా మీరు ఎందుకు ఉండలేకపోయారు? అసెంబ్లీ సమావేశాలను తప్పించుకోవడం కోసమే ఈ విధమైన డ్రామాలు మొదలు పెట్టారు అన్నది ప్రజలందరూ ఈ రోజు ప్రశ్నిస్తున్న విషయం. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళిపోతారు, నేను ఓదార్పు యాత్ర చేస్తారు. ఇప్పుడు ఓదార్పు యాత్ర చేయాల్సిన అవసరం ఏంటి? మీరు వెళ్ళి ప్రజలను ఓదార్స్తారా? ఏమని ఓదార్స్తారు? అంటే మీకు అండగా నేను ఉంటానని ఓదార్చుదామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారే అనుకోండి, ప్రజలే కదా మ్యాండేట్ ఇచ్చింది. మీరు మాకు వద్దు, మేము వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని ప్రజలే కదా మ్యాండేట్ ఇచ్చింది. మరి వాళ్ళని ఈయన ఏమని ఓదారుస్తారు? మరి పోనీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈయన ఓదార్పు తీసుకోవాలనుకుంటే ఏమని తీసుకుందాం అనుకుంటున్నారు? మీరు కట్టుకున్న ప్యాలెస్ లో ఉండలేకపోయారన్నా అని ఓదార్పు తీసుకోవాలనుకుంటున్నారా? ఏమని తీసుకోవాలనుకుంటున్నారు సార్? అంటే వైసీపీ చేసిన ఎవరు ప్రశ్నించకూడదా? వైసీపీ చేసిన దుర్మార్గాన్ని ఎవరు ప్రశ్నించకూడదా? కొట్టేసి వేరే వాళ్ళు మాట్లాడివ్వండి, మీరు ఒక్కడే కాదండి డిబేట్ వచ్చింది. వేరే వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వండి, వేరే వాళ్ళు మాట్లాడి వినండి, విన్నాక మీరు మాట్లాడండి, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి, మమ్మల్ని మాట్లాడివ్వండి ప్లీజ్ ప్లీజ్ మేడం, మమ్మల్ని మాట్లాడివ్వండి. వైసీపీ వాళ్ళు వారు కట్టిన భవనాలని కూల్చేస్తే వాళ్ళకి బాధ వస్తుందా? అంటే వాళ్ళని ప్రశ్నించకూడదా? వాళ్ళ దోపిడీని ప్రశ్నించకూడదా? చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మీరు ధనాన్ని దోచేస్తామండి. ప్రతిపక్ష హోదా అనేది